సాకేత్‌తో మళ్ళీ పెళ్లి జరిగినట్లు ఊహించుకుంటుంది మైథిలి. 'వారసురాలు' సీరియల్ ఆగస్టు 29వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో పూర్తి రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. జయంతి పెట్టిన శాపనార్థాల గురించి సాకేత్ ఆలోచించి చాలా బాధపడుతూ టెర్రస్ మీద ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు చందన దగ్గరకొచ్చి ఏమైంది, ఎందుకంతలా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. మైథిలి వాళ్ళమ్మ నన్ను శాపనార్థాలు పెట్టినట్లు మాట్లాడింది. ఆ మాటలు నీకు గుర్తున్నాయి కదా అని సాకేత్ అంటూ ఉంటే, వాళ్ళు కోపంలో వందంటారు, అవి మనం విని వదిలేయాలి, పట్టించుకోకూడదు అంటుంది చందన. ఇప్పటి వరకు నా మీద అలా ఎవరూ నోరెత్తలేదు. నేను చేసింది తప్పు అని ఎవరూ అనలేదు. నన్నింత దారుణంగా ఎవరూ శపించలేదు. మొదటిసారి అలాంటి మాటలు వింటున్నాను. నిజంగా తప్పు చేశానా? నేను చేసింది పాపమేమో అనిపిస్తుందని, ఆ పాపం నన్ను జీవితాంతం వెంటాడుతుంది అనిపిస్తుందని నాకు చాలా బాధగా ఉంది అని సాకేత్ అంటాడు. అవి కోపంలో వచ్చిన మాటలే. అవి జీవితాలు నాశనం చేసే శాపాలు కావు. నువ్వు వాటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు అని చందన అంటుంది. వాళ్ళమ్మ అలా మాట్లాడినప్పటి నుంచి నా మనసుకు ఏదోలా ఉందని సాకేత్ అంటాడు. నేను ఒక ఆడపిల్ల జీవితం నిజంగా నాశనం చేస్తున్నానేమో అని చాలా బాధ కలుగుతుంది. నేను తప్పు చేశానేమో అన్న ప్రశ్న నాలో మొదలవుతుందని సాకేత్ అంటూ ఉంటే, అప్పుడు అదంతా చందన చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. బావ మారిపోయేలా ఉన్నాడు. ఇలా అయితే నాకు చాలా కష్టం. నా వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలి అనుకుంటుంది. నీ స్థానంలో ఏ మనిషి ఉన్నా అలాగే చేస్తాడు. అబద్ధాలు చెప్పి జీవితంలోకి ప్రవేశించిన మనిషిని ఎవరూ ప్రేమించరు. సొంత చెల్లిని ఇంత దారుణమైన స్థితికి తీసుకొచ్చిన మనిషిని ఎవరూ క్షమించరు. జీవితాంతం వాళ్ళు మొహం కూడా చూడరు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో నువ్వే తప్పు చేయలేదు. నువ్వు చేసిన ఏ పని తప్పు కాదు. అనవసరంగా ఇవన్నీ ఆలోచించొద్దు అని చందన అంటూ ఉంటే, అప్పుడే సౌదామిని దగ్గరకొచ్చి అసలేమైంది అని అడుగుతుంది. మైథిలి వాళ్ళమ్మ శాపాలు పెట్టిందిగా, వాటి గురించే బావ ఆలోచిస్తున్నాడు అంటుంది చందన. ఆమె శపిస్తే జరిగిపోతుందా? వాటిని ఎదిరించేంత ప్రేమ నా దగ్గర ఉంది అంటుంది సౌదామిని. నా కొడుకు మీద నేను చూపించే ప్రేమకు ఏ శాపాలు పనిచేయవు. ఏవీ నీ దగ్గరికి రావు. నేను రానివ్వను అంటుంది సౌదామిని. వాళ్ళు తప్పుడు మనుషులు. అలాంటి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోవద్దు అంటుంది సౌదామిని. మన జీవితంలో మైథిలి అనే చాప్టర్ క్లోజ్ అయిపోయింది. తన్ని తొందరగా మనసులో నుంచి చెరిపేయొచ్చు కదా అని చందన అంటుంది. ఇక సౌదామిని కూడా చందన చెప్పినట్లు మన జీవితంలో తప్పు చేసిన మనుషుల్ని మనం త్వరగా దూరం పెట్టాలి. అదే మంచిది అంటుంది. సరైన సమయానికి నువ్వు ఎలాగైనా మంచి నిర్ణయమే తీసుకున్నావు. మైథిలిని పంపించేశావు. ఇక ఆ విషయం గురించి మర్చిపో అని సౌదామిని అంటుంది. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నాకదే కావాలి. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అంటుంది సౌదామిని. నాకు ఉన్న జీవితంలో కలిగిన అనుభవాలతో నేను చెబుతున్నాను. నువ్వెలాంటి తప్పు చేయలేదురా. నీ వల్ల ఎవరికి ఎలాంటి అన్యాయం జరగలేదు. ఈ విషయం గురించి ఇక మర్చిపో అని సౌదామిని సాకేత్తో అంటుంది. మరో సీన్లో మైథిలి గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని, ప్రతిసారి నేను కోరుకునేది ఒకటే, అది నీకు కూడా తెలుసు. మా నాన్నని, పెదనాన్నని, అత్తని కలపాలి. మా రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం తొలగి సంతోషం రావాలని కోరుకుంటున్నాను. నేను కోరుకున్న కోరికల్లో తప్పు ఏమైనా ఉందా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? అందులో నిజాయితీ లేదా? నా లక్ష్యం చేరుకోకుండా ఎందుకు వెనక్కి లాగి నా సంకల్పం క్షీణించిపోయేలా చేస్తున్నావని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పూజారి గారు మైథిలికి హారతి ఇచ్చి, మైథిలిని చూసి తను దిగులుగా ఉండటంతో, నిన్ను చూస్తుంటే నువ్వు చాలా మనస్తాపంతో ఉన్నావు అనిపిస్తుంది. ఒక మాట చెప్పాలనిపిస్తుందమ్మా. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో అన్నీ కోల్పోయినట్లు అనిపించే సంఘటన కనిపిస్తుంది. అవి ఆ భగవంతుడు మన దారిలో ఏర్పరిచిన అడ్డుగోడల్లాంటివే. ఆ అడ్డులు మనం తొలగించుకోవాలి. అవి దాటుకుని వెళ్ళినప్పుడు అసలైన జీవితం మనం చూస్తామని పూజారి గారు అంటారు. ఇప్పుడు నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో నాకు తెలీదు గాని, గట్టిగా నువ్వు సంకల్పించుకుంటే ఆ అడ్డుగోడలు దాటుకుని నువ్వు ముందుకు వెళ్తావు. ఆ దేవుణ్ణి నమ్ముకో, అంతా మంచే జరుగుతుందని పూజారి గారు అంటారు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దేవుణ్ణి తలుచుకో, నీకేదో ఒక మార్గం కనిపిస్తుంది అంటారు పంతులు గారు. సరే అని మైథిలి అంటుంది. నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కృంగదీసినా మళ్ళీ నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. త్వరలోనే నా బావ నన్ను అర్థం చేసుకునేలా నువ్వే చెయ్యాలి దేవుడా అని మైథిలి అనుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, అప్పుడే సాకేత్ అదే గుడికి వస్తాడు. తన ఫ్రెండ్ గుడికి రమ్మనడంతో సాకేత్ గుడికి వస్తాడు. అయితే గుడిలోకి రాగానే తన ఫ్రెండ్ పెళ్లి బట్టల్లో కనిపిస్తుంది. నువ్వేంటి ఫోన్లో గుడికి అర్జెంటుగా రా అని చెప్పావు. అసలు ఈ పెళ్లి బట్టలేంటి? ఈ షాకింగ్ ఏంటి అంటాడు.
మేము ప్రేమించుకుంటున్నామని పక్కనున్న వ్యక్తిని చూపిస్తుంది. పెద్దవాళ్ళకి చెప్పాం, వాళ్ళు పెళ్లి చేయడం లేదు. 3 ఏళ్లుగా వాళ్ళ మనసు కరుగుతుందేమో అని చూసాం, కరగలేదు. సీక్రెట్ పెళ్లిరా, అందుకే ఎవరికీ చెప్పలేదని ఆ అమ్మాయి అంటుంది. నువ్వు ఒక్కడివే వచ్చావు, మాకు కన్యాదానం చేయడానికేగా పిలిచాము. నీతో పాటు నీ భార్య ఉండాలి. ఆ అమ్మాయి ఏది? నేను నీకు ఫోన్లో తీసుకురమ్మన్నాను, వినిపించలేదా అని స్వాతి అంటుంది. అప్పుడే అటువైపుగా మైథిలి వెళ్తూ ఉంటుంది. నిజం చెప్పురా, నన్ను ఆట పట్టించడం లేదు కదా, నీ వైఫ్ని తీసుకొచ్చావు, ఎక్కడుంది అని స్వాతి అడుగుతుంది. అయితే సాకేత్ చెప్పబోతూ ఉంటాడు. ఇక మైథిలిని చూసిన స్వాతి, నన్ను భలే టెన్షన్ పెట్టావురా, నీ పెళ్ళాన్ని తీసుకొచ్చావు కదా అని మైథిలి దగ్గరికి వెళ్ళి హాయ్ మైథిలి అంటుంది. ఐ యామ్ స్వాతి అని పరిచయం చేసుకుంటుంది. నేను సాకేత్ ఫ్రెండ్ని, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. నేను నీకు తెలీదు, ఎందుకంటే మనం ఎప్పుడూ కలవలేదు. నీ గురించి నాకు బాగా తెలుసు. లేట్ అవుతుంది, త్వరగా రా అని చేయి పట్టుకుని తీసుకెళ్తుంది. సాకేత్తో మాట్లాడుతూ, నువ్వెప్పుడు చివరి నిమిషంలో ఏదో ఓ టెన్షన్ పెడతావు అని స్వాతి అంటుంది. ఇకప్పుడే పూజారి గారు కన్యాదానం జరిపించడానికి జంట కావాలి అన్నాను, వచ్చారా అంటారు. ఇక వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి ఆ జంట చూపిస్తారు. పూజారి గారు ఆ కొత్త పెళ్లి జంటకి సాకేత్ మైథిలీల చేత కన్యాదానం జరిపిస్తూ ఉంటారు. అప్పుడు మైథిలి తన మనసులో, భగవంతుడా, నువ్వు నాకు ఎన్ని కష్టాలు పెట్టినా ఏదో ఒక ఊరట ఈ విధంగా నువ్వు కలిగిస్తూ ఉంటావు. బావను మళ్ళీ ఎలా కలుసుకోవాలా అని నేననుకున్నాను. ఈలోపే నువ్వు నా భావన నాకు ఎదురు వచ్చేలా చేశావా? ఈ చిన్న బలం చాలదా నాకు? నిన్నే నమ్ముకుని నా ప్రయత్నం నేను మొదలు పెడతానని మైథిలి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. త్వరలోనే నాకు నా బావకి మధ్య కలిగిన అపార్థాలు తొలగిపోవాలి. మా నాన్నని, అత్తని అందరినీ నేను కలపాలి. దానికోసం నన్ను దీవించాలి అని మైథిలి తన మనసులో అనుకుంటుంది. ఇక తర్వాత సాకేత్, మైథిలి ఇద్దరూ కూడా ఆ కొత్త జంటకి పెళ్లి జరిపిస్తారు. పెళ్లి పూర్తయిన తర్వాత మైథిలి తన మనసులో సాకేత్ని చూస్తూ, సాకేత్, మైథిలి ఇద్దరికీ కూడా మళ్ళీ పెళ్లి జరిగినట్లు ఊహించుకుంటుంది. నా ఎదురుగా ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం కనుక్కోవాలంటే ఒకసారి నేను పెదనాన్నని కలిసి తనతో మాట్లాడాలి. అప్పుడే నాకు ఏదో ఒక మార్గం దొరుకుతుందని మైథిలి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రోజు రోజుకి ఎంతో ఆసక్తిగా కొనసాగుతున్న వారసురాలు సీరియల్ ముందు ముందు ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.